వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కాసులాస్ పర్మిట్ పాత్వేస్. రీసెంట్గా నేను వీడియో పెట్టిన ప్రకారం నాకు లైక్ స్టూడెంట్స్ ఇట్లా కాల్ చేసి రిగార్డింగ్ టూరిస్ట్ ఇంకా బిజినెస్ వీసా గురించి చెప్పండి అని అడిగినారు నన్ను. సో వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నానండి. లైక్ ఇందులో 2 టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టూరిస్ట్, ఇంకొకటి వచ్చేసి బిజినెస్ వీసా. టూరిస్ట్ వీసా ఏంటంటే అది షార్ట్ టర్మ్ వీసా, అదే బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ వీసా. ఇప్పుడు టూరిస్ట్ వచ్చేసి సక్సెస్ రేట్ వచ్చేసి 30% ఉంది, రిజెక్షన్ రేట్ ఏకంగా 70% ఉంది. అదే బిజినెస్ వీసా కేటగిరీ అనుకున్నాం అనుకో, లైక్ దానికి సక్సెస్ రేట్ వచ్చేసి 70% ఉంది, రిజెక్షన్ రేట్ వచ్చేసి 30% ఉంది. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఐ ప్రిఫర్ దట్ బిజినెస్ వీసాస్ చాలా బెటర్. దానికి ఎట్లా అన్న డాక్యుమెంట్స్ ఇట్లా మా నార్మల్గా అట్లా అడిగితే నేను డాక్యుమెంటేషన్ కూడా ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను. ఆప్షనల్గా ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా మేమే చేస్తాము. మా కన్సల్టెన్సీస్ లైక్ హైదరాబాద్లో కూడా ఉంది, జూబ్లీ హిల్స్లో. ఫర్దర్గా మీరు 1-to-1 వెళ్ళి మాట్లాడాలనుకుంటే ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్, నా ఒక జీమెయిల్ ఐడి, నా ఇన్స్టా ఐడి ఉంటుంది. అందులో మీరు ఫీల్ ఫ్రీ టు కాల్. అండ్ లైక్ ఇప్పుడు ఈ వీసాస్ కేటగిరీస్ వచ్చేసి కంట్రీస్ వైజ్ చెప్తాను. ఇప్పుడు యూకే అనుకో, యూకే వచ్చేసి లైక్ టూరిస్ట్ వీసా వచ్చేసి 3 months to 6 months ఇస్తుంది. అదే బిజినెస్ వీసా అనుకో 10 years ఇస్తుంది ఏకంగా. లైక్ ఇప్పుడు యూఎస్ తీసుకుందాం ఎగ్జాంపుల్. యూఎస్ వచ్చేసి B1 వచ్చేసి అది కూడా 6 months to 10 years ఇస్తుంది. లైక్ B2 అనుకో అది ఓన్లీ 6 months ఇస్తుంది, లైక్ టూరిస్ట్ వీసా. ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకున్నాం. ఆస్ట్రేలియా తీసుకుంటే ఆస్ట్రేలియా బిజినెస్ వీసా వచ్చేసి ఏకంగా 4 years ఇస్తుంది. అదే టూరిస్ట్ అనుకో 3 months ఇస్తుంది, 6 months ఇస్తుంది, 9 months ఇస్తుంది, 12 months ఇస్తుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ ప్రొఫైల్. సో మీరు నార్మల్గా అంటారు అన్న మేము మాస్టర్స్ చేసుకోవడానికి చదువుకోవడానికి అన్ని డబ్బులు లేవు కొంచెము అట్లా ఉన్న వాళ్ళకి నేను ఆప్షనల్గా చెప్తున్నాను, అవుట్ ఆఫ్ మై సిలబస్, దట్ మనం ఎండ్ ఆఫ్ ద డే ఆ కంట్రీలో ల్యాండ్ అవ్వడం ఇంపార్టెంట్, రైట్? మనం ఏ వీసా మీద వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇఫ్ కేస్ మీకు ఫర్దర్గా అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే లైక్ వాళ్ళని కన్సర్న్గా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి లైక్ మేము ఈ వీసా మీద వస్తాం, మీరేమైనా జాబ్ పెట్టిస్తారా, ఇట్లా మీరు నార్మల్గా మాట్లాడుకోవడం కూడా చాలా బెటర్. ఎందుకంటే ఇది నేను ఆప్షనల్గా ఎందుకు చెప్తున్నంటే చాలామంది డబ్బులు లేవు లైక్ మాస్టర్స్కి ఎంఎస్కి వెళ్ళడానికి. సో వీళ్ళ కోసం నేను ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కాల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.